వీటెన్ న్యూస్ కి స్వాగతం. అంజలి సూసైడ్ వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా వదిలేది లేదు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న అంజలి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ అంజలి రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కిమ్స్ రాజమండ్రిలో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ టార్చర్ పెట్టడంతోనే సూసైడ్ కు యత్నించిన అంజలి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు పోలవరం ఎమ్మెల్యే. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మరియు జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మీరు అధైర్యపడవద్దు, మీకు నేను అండగా ఉంటా అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శాసనసభ్యులు కిమ్స్ వైద్య నిపుణులతో ప్రస్తుత అంజలి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించారని డాక్టర్స్ ని కోరారు ఎమ్మెల్యే బాలరాజు. విషయం గురించి హోమ్ మినిస్టర్ కి డీఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఈ చర్యకు పాల్పడ్డ వారిపై త్వరితగిన విచారణ జరపాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఈ విషయం అవసరమైతే సీఎం దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లైనా న్యాయం జరిగేలా చేస్తామంటూ కుటుంబానికి మీడియా ముఖంగా భరోసా కల్పించారు. హాస్పిటల్ యాజమాన్యాన్ని వెంటనే నాగా అంజలి ప్రస్తుత పరిస్థితి గురించి బులెటిన్ విడుదల చేయాలన్నారు. ఆ రూమ్మేట్స్ కూడా 3 పాపలు ఉన్నారు. వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుందండి. లెటర్ లేకపోతే సూసైడ్ కరెక్ట్ తర్వాత ఇక్కడ మా వాళ్ళు అందరినీ చూడటానికి వస్తే కూడా ఇబ్బంది పడుతుంది. ఆయన ఉన్నప్పుడే పక్కన 2 ట్రీటింగ్ డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్ చేశారు. ఇందులో ఏమాత్రం తప్పు జరిగినా తప్పు చేయాలని ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. ఏమాత్రం ప్రోత్సహించాలని ఏదైతే కిమ్స్ హాస్పిటల్ ఉన్నది ఉన్నట్లు చెప్పండి, ఉన్నదే ఉన్నట్లుగా మీరు చేయండి, ఉన్నది ఉన్నట్లు చెప్పండి. ఉన్న బులెటిన్ విడుదల చేయండి. సీరియస్గా ఉందానో లేకపోతే పాప బాగుందనో బాగులేదనో ఏదో ఒకటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు తెలియాలి. మీరు యాజమాన్యంతో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇప్పుడు అర్జెంట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఒకటి ఇప్పుడే చెప్పాలి. నేను ఇక్కడే ఉంటాను. మీరు చెప్పిన తర్వాత నేను వెళ్తాను. ఇమీడియట్లీగా మీరు యాజమాన్యంతో మాట్లాడి ఒక ½ అవర్ ఇప్పుడు బాధగా ఉన్నాము. ఇప్పుడు అన్ని వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ఇప్పుడే మనం చెప్పింది ఒక గంటలో మాట్లాడుతున్నాం. ½ అవర్ ఉంటారా? నేను ఉంటాను, కూర్చుంటాను. తీసుకోండి, టైం 1 అవర్ అయినా పర్లేదు. హాఫ్ అన్ అవర్ చేయండి. ఎమ్మెల్యే గారు